ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరామె మెడలో తాళి కట్టడానికి ఎంతో కష్టపడి ఉంటారు. అందుకే అంత సులభంగా తెంచలేరు. మీరేమైనా అనుకోండి, నేనైతే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. పెళ్లి తాళి విషయంలో అవని గారికున్న కమిట్మెంట్ మీకు లేదనిపిస్తుంది. అవును సార్, ఆవిడ చూడండి ఎంత గొప్పగా మాట్లాడిందో. ఆ తాళితో మీ ప్రాణం ముడిపడి ఉందంటే అదేమన్నా చిన్న విషయం అనుకుంటున్నారా? పంతంతో మరో పెళ్లికి సిద్ధం కాకండి సార్. అంత మంచి భార్యను వదులుకుంటే మీ జీవితం శూన్యమైపోతుంది. మీ జీవితంలోకి మరో ఆడది వచ్చినా ఆమెలో కూడా మీకు అవని గారే కనపడతారు. అంతకంటే నరకం మీకు ఇంకొకటి ఏముంటుంది చెప్పండి? అలాంటి వాడి మొహన తాళి తెంచి కొట్టడమే కరెక్ట్ అనిపిస్తోంది. తుమ్మితే ఊడిపోయే ముక్కులో ఉన్న బంధాన్ని ఎంతకాలం పట్టుకొని వేలాడతావే? నా భర్త రాముడు, నా భర్త దేవుడు, నా భర్త లాంటి భర్త మరో ఆడదానికి ఉండడు అని అన్నావు. అసలు వాడు భర్త స్థానానికి అర్హుడు కానే కాదు. నేనంటే అతనికి కోపం ఉండొచ్చు, తాళంటే అతనికి విలువ లేకపోయి ఉండొచ్చు, బంధం అంటే అతని దృష్టిలో 3 నాళ్ళ ముచ్చట అయిండొచ్చు. నేనలా ఉండలేను కదా. దీనికోసం నేను ఎన్ని పోరాటాలు, ఎన్ని యుద్ధాలు చేశానో నాకు గుర్తున్నాయి. అతను మర్చిపోయి ఉండొచ్చు. మీరంటే ఆమెకింకా ఎంత ఇష్టమో చూడండి. తను మీకు నచ్చకపోతే, తనను మీరు ఏలుకోకపోతే మిమ్మల్ని ఇంకో పెళ్లి చేసుకోమంటుంది గాని అడ్డుపడతానని అనడం లేదు. గొడవ పడతాను అని అనడం లేదు. తాళి మాత్రం తన దగ్గరే ఉంటుందని అంటుంది. మీరు ఎన్ని సంపాదించినా ఆవిడే మీ అసలైన సంపద. ఏంట్రా ఈ పిల్ల ఇంతింత పెద్ద మాటలు అంటుందని మీరు అనుకుంటున్నారేమో. గుడిలో అమ్మవారి సన్నిధిలో పెరిగిన దాన్ని కదా సార్. అందుకే నాకు అన్ని విషయాలు తెలుసు. మీరు మనసు మార్చుకునే ముందు మరోసారి బాగా ఆలోచించుకోండి. చెట్టు మొదలుని, మనిషి మొదటి మెట్టుని మర్చిపోకూడదు అని అంటారు. అలాగే మీరు మీ మొదటి పరిచయంను మర్చిపోకండి. చిదిమేస్తుందా ఓ దైవమా, ఎన్నాళ్ళీ నీ వింత పంతం వెలిగించవా ఈ మమతల గోరంత దీపం. శ్రీలక్ష్మి కలసేనయ్య కథ ఆదర్శమే కావాలి ప్రతి జంటకి.